నీళ్ళల్లో బాగా కాసుకోవాలి. కసిం కాసుకోవచ్చు, దించుకోవాలి. ఆకు సగం గ్లాస్ వచ్చిందనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఆకు అయితే వచ్చున్నాము. ఆ ఆకు ఎలా వాడాలి, దేనికి ఉపయోగపడుతుంది అనేది వీడియో అయితే ఈరోజు చేస్తున్నాము. అదైతే ఈ ప్రాంతంలో అయితే ఉంది, దాన్ని కోసేదానికైతే వచ్చాము. ఆ ఆకు అయితే చూపిస్తాము, వచ్చేయండి. ఈ ప్రాంతంలో అయితే దొరుకుతుంది ఆ ఆకు, అందుకని ఈ ప్రాంతంలోకి అయితే వచ్చాము. ఇదంతా పొలాలు అన్నమాట. అంటే ఆ విత్తనాలు ఎక్కడ రాలుతాయో అక్కడ వరకే మలుచుంటాయి. ప్రతి దగ్గర అయితే దొరకదు అన్నమాట. ఆ ఆకు దొరికిన దగ్గరే మనం కోసుకొని వెళ్ళాలన్నమాట. అందుకని వచ్చామన్నమాట. అయితేను ఇప్పుడుందా ఎడుందా ఎడైతే ఉండదు. ఆకు అయితేను ఆకు అయితే ఇదేను. ఇక్కడ బాగుంది ఆకు, అక్కడ బాగుంది ఆకు. ఇప్పుడు ఏడగాడ కనిపిస్తుంది ఆకు అయితే బాగా. ఈ ఆకు అయితే వచ్చాము. ఇదైతే చాలా మందికి తెలిసే ఉంటుంది. కొండపిండి ఆకు అనమాట. ఇది కూర చేసుకోవచ్చు, అన్నిటికీ ఉపయోగపడుతుంది. కసిం కాసుకోవచ్చు, అన్నిటికీ పనిచేస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. కవరకు కోసేస్తాం. కవరకు కోసేసి ఆకు అంతా మన ప్రాంతంలో దొరకటం లేదు. ఏరియా అంటే ఇక్కడ విత్తనాలు బాగా పడిపోయి మలిసిపోయాయి అన్నమాట. ఈ కరగాడ మొత్తం అదేను. ఈ కరగాడ అంతా అదేను. ఈ ఆకు అయితే మామూలుగా కిడ్నీలకి పని చేస్తుంది అని చెప్పని అంటుంటారు. అంటే రాళ్ళని కరిగిస్తుంది, పని చేస్తుంది అంట. ఈ ఆకు నడువుల నొప్పులు ఉన్న వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదంటది. అది దీన్ని ఎలా వాడాలా అనేది మనం ఈరోజు వీడియో చేయబోతున్నాం. కూర చేసుకున్నామా లేకపోతే ఎట్ట చేయాలి? మనం కోసుకోపోయి ఇంటికి పోయిన తర్వాత దాన్ని ఎలా చేసేది అన్నీ చూస్తాం. ఇప్పుడు పప్పులో వేసుకొని చేసుకోవచ్చు, మామూలుగా తాలింపు కూడా చేసుకోవచ్చు. ఈ ఆకుని చూడండి. ఆకు అయితేను ఎలా ఉంది. పిండి ఆకు అని కూడా అంటారు దీన్ని. అంటే పొలాల మధ్య ఇట్లాగా రోడ్లంచిన ఎక్కువ మలిసి ఉంటుంది అనమాట. అంటే రైతులకు ఎక్కువ తెలుసు అనమాట ఈ ఆకు గురించి. అంటే పిండి ఆకు అనకాడ అంటారు. పిండి ఆకు కాదు, తెల్ల పిండి ఆకు అంటారు. తెల్ల పిండి ఆకు అంటే పూత ఇలాగ ఉంటుందా? పూత పూత తెల్ల కొండను కరిగించే కొండ పిండి ఆకు అనే పేరైతే ఉంటుంది అనమాట దీనికి. అలాగా పనిచేసే ఆకు అనమాట ఇది. ఈ కరగాడ కొన వరకు ఆడ దాకా ఉంది అది ఆకు. ఈ ప్రాంతంలోనే ఉంది కదా. ఉయ్యారి బాంగ చెట్టు ఇది. ఇది కొండపిండి ఆకు అనుకుంటారేమో. ఇది కాదు, ఇది కనిపిస్తుండేది ఇదన్నమాట కొండపిండి ఆకు. ఈ ఆకుకి చాలా తేడా ఉంటుంది. దీన్ని చూసి మొన్న ఒక అతను కొండపిండి ఆకు అని చెప్పి అన్నాడు. ఇదే నాన్న చూపించిందే అన్నాడు. ఇది కాదు, ఇదిగో ఇక్కడ పక్కనే కనిపిస్తుంది, ఇదేనమాట కొండపిండి ఆకు అంటే. ఉండదురా. ఈ పక్క అంతా బాగుంది ఆకు. ఆకు అయితే చూడండి. ఈ కనిపించేదంతా ఈ దంపులాగా ఉంది. ఈ కరగాడు మొత్తం ఆకే కనిపించేది. వాడు దాకా ఉంది ఆకు అయితే. మన కళ్ళ ముందరే ఉంటాయి అన్నమాట. ఏందులో పిచ్చి చెట్లు అనుకుంటామో, తెలిసిన వాళ్ళైతే వాడుకుంటారు అనమాట. ఈ ఆకుని మనకు తెలియదు కాబట్టి కొంతమంది వాడుకోరు అనమాట. అదేందులో పిచ్చి చెట్లు అనుకుంటారో, తెలిసిన వాళ్ళ మట్టుకు వాడుకుంటారు అనమాట. ఆరోగ్యానికి మంచి చెట్లు అనమాట. ఇవి ఆకైతే కోసేసుకున్నాము. ఇది ఎలా వాడతాము అనేది అయితే ఇంటికి వెళ్ళి నాకైతే చూపిస్తాము. ఇంటికైతే వచ్చేసాము. ఈ ఆకైతే ఒలుసుకోవాలి ఇప్పుడు. ఇది పోతలేదు, బాగా లేత ఆకు అనమాట ఇది. దీనికేంటో పోతుంది. మనకేంటంటే ఆకు కావాలనుకుంటే
ఆకుకూరకి ఈ విధంగా ఆకు ఒలుచుకోవాలి. మిక్సీకి వేయాలన్నా కూడా ఒలుచుకోవాలాక ముదురు కాళ్ళు ఉంటాయి అన్నమాట. ముదురు కాళ్ళు ఉంటే లేతాకంతా ఒలిచేసుకొని అప్పుడు మిక్సీకి వేసుకొని ఆ సారం అనేది జ్యూస్ మాదిరిగా చేసుకొని తాగొచ్చు. తాగలేని వాళ్ళు కసం కాసుకొని తాగొచ్చు. అంటే కొంచెం నස්සగా ఉంటుంది. అసలు అవి కూడా తాగని వాళ్ళు కూర అయితే వండుకోవచ్చు అనమాట పప్పు వేసుకొని. ఆకైతే ఒలిసేసాను. అంటే రోడ్డు పక్కన ఉంటుంది కాబట్టి నీట్గా 2-3 సార్లు ఉప్పేసి నీట్గా అయితే కడుక్కోవాలి. ఆకు ఇప్పుడైతే కడుక్కొని వస్తాయి. ఆకు ఉప్పేసుకొని శుద్ధంగా దించుకోవాలి. ఆకు పాత్ర అయితే పెట్టుకుంటున్నాను. గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఈ గ్లాస్ నీళ్ళు పోసాం కదా, గ్లాస్ నీళ్ళు 1/2 గ్లాసు వచ్చిన దాకా కాసుకోవాలన్నమాట. ఆకేసి బాగా మరగబెట్టుకొని ఇట్లాగా నీళ్ళల్లో బాగా కాసుకోవాలన్నమాట. ఆకు ఆ సారం అనేది నీళ్ళల్లోకి అయితే దిగిపోతుంది. గ్లాస్ నీళ్ళు పోసాను కదా నేను. ఇప్పుడు సగం గ్లాస్ అయితే అయిపోయినాయి. దించేస్తాయి. ఇప్పుడు బాగా కాగిపోయింది. పచ్చగా వచ్చేస్తా సారం అంతా దిగిపోయింది. సారం అంతా దిగిపోయి ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా వడకట్టుకోవాలన్నమాట. ఈ గ్లాస్ నిండా నీళ్ళు పోసాం కదా, ఇప్పుడు కాసిన తర్వాత చూడండి సగం గ్లాస్ వచ్చిందనమాట. ఇట్లాగ ఉంటుంది కసేమో. ఈ విధంగా కాసుకొని తాగితే 3 రోజుల కల్లా తగ్గిపోతాయి. కిడ్నీలో రాళ్ళు ఉంటాయి. అవి 1M రాయి అయితే తొందరగా కరిగిపోతుంది. ఇలాగా తాగాలన్నమాట. ఇదిగో తేనె వేసుకోవాలి. మేము తాగలేను అనుకునే వాళ్ళు తేనె ఇట్లాంటి ఉంటుంది తెచ్చుకోవాలి. కొంచెం ఒక డ్రాప్ వేసుకొని ఇలా తాగాల. గొంతులో కొంచెం నස්සగా ఉంటుంది. అందువల్ల మామూలుగా మేము తాగేస్తాం అనుకున్న వాళ్ళు అయితే తాగేసేయచ్చు. తాగేసిన తర్వాత కొంచెం వేసుకొని అట్లా నాలుక మీద ఇట్లా రాసుకుంటే ఆ నస్స అనేది ఉండదు అన్నమాట. ఇప్పుడు తేనె అనేది తాగేసాం కదా, తాగేసినప్పుడు కొంచెం ఒక్క డ్రాప్ అంతే టేస్ట్ చేసుకున్నామా, అప్పుడు దాన్ని అట్లా నాగేసాడు. అంటే చేదుకుంది అటు ఇటు ఉందనుకుంటే కొంచెం నස්සగా ఉంటుంది గొంతులో. ఈ ఆకు కోసేటప్పుడు అయితే ఒక అన్న గుర్తుపట్టాడు, ఇది కొండపిండి ఆకు కదా అన్నాడు. అవునన్నా అని చెప్పాము. అన్నగాడు చాలా సేపు మాట్లాడాడు మాతో. మంచిది ఈ ఆకు అని చెప్పి చాలా సేపు అయితే మాట్లాడాడు. సరే, చూశారు కదా ఎలా కాసుకొని ఎలా తాగాలో అనేది. ఈ వీడియో కానీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటివి అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి.